నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జ్యోతిష్యాన్ని సహేతుకంగా శాస్త్రీయంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన మన తెలుగు రాజ్యానికి ఎంతో సుపరిచితులు. నమస్తే గురువు గారు. నమస్తే. రైట్ గురువు గారు, అయితే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీలో విలీనం కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడవచ్చు శాస్త్రీయంగా? దీనికి ఏంటి? పార్టీల విలీనం అనేది జరిగే ప్రక్రియ కాదు. పార్టీల విలీనం ఎప్పుడు జరుగుతుందంటే, ఒక పార్టీ రెండు ముక్కలుగా విడిపోయి మళ్ళీ అందులో ఏదో ఒక విభాగం ప్రముఖ స్థానంలోకి వచ్చినప్పుడు రెండో విభాగం మళ్ళీ దానిలో కలిసిపోవటాన్ని విలీనం అంటారు అన్నమాట. మనం 1976-77 సమయం చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిని బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ వేరే ఉన్నదన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ గారు బయటికి వెళ్ళి వేరే కాంగ్రెస్ పార్టీ ఆమె పెట్టడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ అప్పుడు కాంగ్రెస్ అని ఇందిరా కాంగ్రెస్కి, అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అవ్వడం వల్ల కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అండ్ ఇందిరా కాంగ్రెస్ అని అనేవారు అన్నమాట. ఆ 77 ఎలక్షన్లో అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినవి. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ మెజారిటీ స్థానాలు సంపాదించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈ కాంగ్రెస్ అనే రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐలో కలిసిపోయింది అనమాట. దాన్ని విలీనం అంటారు. ఇప్పుడు అట్లాగా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇది ఒక సెపరేట్ సెపరేట్ పార్టీ. ఇది బీజేపీలోంచి బయటకు వచ్చింది కాదు. మళ్ళీ బీజేపీలో కలిసే పరిస్థితి రాదు. కానీ జరిగేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు బీజేపీ పార్టీకి ఎన్డీఏ గ్రూప్ ఉన్నది. ఆ ఎన్డీఏ గ్రూపులో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా చేరే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ టోటల్గా యాజ్ ఇట్ ఈస్గా బీజేపీలో కలిసే ప్రసక్తి రాదన్నమాట. ఈ పార్టీ బలమైన ముహూర్తంలోనే ఏర్పడింది. బలమైన పునాదులు ఉన్నాయి. కొన్ని చాలా పార్టీలకి గమనంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. బీజేపీ పార్టీ మొదలైనప్పుడు కేవలం 2 ఎంపీలతో స్టార్ట్ అయ్యి ఈరోజు అత్యధిక ఎంపీలను తీసుకుని ప్రభుత్వం స్థాపించే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత 10 ఏళ్ల నుంచి అధికారం కోల్పోయి వాళ్ళు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సో అటువంటి పరిస్థితులు అన్ని పార్టీలకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో అది కేవలం టెంపరీనే. తర్వాత వారు పుంజుకుని తెలంగాణలో బలమైన పార్టీకి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియలో వేరే కూటములతో వాళ్ళు కలిసే ప్రక్రియలో ఎన్డీఏలోనో వేరే అదర్ బ్లాక్లోనో కలిసే అవకాశం ఉన్నది. ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీలో కాకుండా ఎన్డీఏ సమూహంలో గ్రూప్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసే అవకాశం ఉందన్నమాట. సో ఆ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం కవిత గారిని వేధించింది కనుక ఆమె అందులో ఇంక మనుగడ కష్టం కనుక ఆమె బయటికి వచ్చి తన సొంత పార్టీ కానీ సొంత విభాగం కానీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో కలిసే పరిస్థితి వస్తుంది, కానీ బీజేపీలో విలీనమయ్యే పరిస్థితి రాదు. ఇప్పుడు ఒకవేళ కలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి తెలంగాణ రాజకీయ? బీజేపీలో బీఆర్ఎస్ కలవదు, ఎన్డీఏలో కలిసే అవకాశం ఉన్నది. ఎన్డీఏ అందరూ దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకి బలం లేదు. దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడు బీజేపీకి అగనిస్టు, కేరళ బీజేపీకి అగనిస్టు, కర్ణాటకలో ఒకటే ఉన్నది, ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. ఇక్కడ వారికి ఎవరు అనుకూలంగా లేరు తెలంగాణలో. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం ఉంది కనుక వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళకి ఎవరో ఒకరు కోయిలేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నించే ప్రక్రియలో వాళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేసినప్పుడు వారిద్దరూ అలయన్స్గా ఏర్పడే అవకాశం ఉంటే ఉపయోగం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మొత్తంగా బీజేపీ పార్టీలో కలిసిపోతే ప్రభావం ఉండదన్నమాట. మోడీ గారి గురించి చూసుకుంటే బీజేపీతో కలిసిన పార్టీలు వ్యతిరేకించే పార్టీలు సగం బలం కోల్పోతే బీజేపీతో కలిసిన పార్టీలు పూర్తిగా బలం కోల్పోతాయి. దానికి ఉదాహరణ బీహార్లో నితీష్ కుమార్ గారే. ఎవరైతే బీజేపీతో కలిసి కోయిలేషన్లో పార్కుని గవర్నమెంట్లో ఫామ్ చేస్తారో నెక్స్ట్ టైం వాళ్ళకి వచ్చే సీట్లు తగ్గిపోతున్నాయి. అట్లాగే మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండే శివసేన నుంచి విభాగంలో ఆయనకు ముందు సీట్లు ఉంటే తర్వాత బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన సీట్లు తగ్గిపోయినాయి. ఈ రకంగా బీజేపీతో ఎవరన్నా కలిస్తే
వారి బలం బీజేపీకి వెళ్ళిపోతుంది కానీ బీజేపీ బలం వీరికి రావట్లేదండి. మన తెలంగాణలో చూసుకున్న బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది అందరికీ తెలుసు. ఈ రకంగా ఇటువంటిది ఏమైనా జరిగితే అది బీజేపీకి ఉపయోగిస్తుంది కానీ బీఆర్ఎస్కి అంతగా ఉపయోగించే పరిస్థితి లేదు. మీ సమస్యల పరిష్కారం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నంబర్ని సంప్రదించగలరు. జాతకపరంగా, జ్యోతిషపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చక్కటి పరిష్కారం గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. 24/7 అవైలబిలిటీలో ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.